పడాల్సిన అవసరం లేదు. బాలకోటే గారు, ఫైనల్ గా ఒక మాట, ఇప్పుడు ఇవన్నీ జనంలో ఈ రకమైన చర్చ జరుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్షణమైన ఆలోచిస్తాడా వీటి గురించి? లేదు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించే వ్యక్తి అయితే ఎక్కడో దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్లో మోసం చేసేవాడు కాదు. ఏ దిక్కుమాలే దక్షిణాఫ్రికా, ఎప్పుడు పోయిండు ఆయన? ఇప్పుడు తమిళనాడు ఒక ఆయన 5 రాజధానులు అంటుండో, తమిళనాడు ఇంకొక లీటర్ 5 రాజధానులు అంటున్నాను. జడ్జిలకు పేర్లు పెట్టేవాడు కాదు, జడ్జిలను కులం పేరు మీద దూషించేవాడు కాదు, అమరావతి రాజధాని కులం పేరు పెట్టేవాడు కాదు. ఆ మహిళలను అలా, సార్ ఒక్క మాట చెప్తా, 1631 రోజులు ఉద్యోగం జరిగితే కనీసం ఒక ఎమ్మెల్యేని పంపించలేదండి జగన్మోహన్ రెడ్డి గారు శిబిరం దగ్గరికి, ఒక కేబినెట్ మంత్రిని పంపించలేదండి. ఏంటి మీ సమస్య అని. ప్రజాస్వామ్యంలో ధర్మం కాదండి, పరిపాలకుడు ధర్మం కాదండి. కాబట్టి చాలా దుర్మార్గం. రెండో మాట ఏంటంటే, ఒక మాట అన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతికి కత్తిచ్చి తన పేపర్లో పట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని అంటున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు చంపారు వివేకానంద రెడ్డిని అన్నారు, నేడు సునీతారెడ్డి భర్త చంపిండని అంటున్నారు. ఒక కంటిని ఒక కన్ను పొడుచుకుంటుందా? ఒక కంటిని పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ కన్ను పొడుచుకుందని రాష్ట్రపతిని అడగాలి. చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటా లేదని తర్వాత సంగతి. ఆయన ఒక ధర్మప్రభు, ఆయన చాలా ప్రజాస్వామికంగా ఉంటాడు కాబట్టి ఆయన నిర్ణయాలు అయింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చంపిండని చెప్పి నిందేసి ఇంత సిబిఐ విచారణ జరిగిన తర్వాత కూడా నువ్వు నిందితులను కాపాడటం కోసం తన తండ్రిని తానే చంపుకుందని అబద్ధం చెప్పి మహాదారుణం అండి. ఇలాంటి వైఖరి కలిగిన వ్యక్తిని మనం ఎలా అంచనా వేద్దాం? ఏ పరిపాలన కింద అంచనా వేద్దాం? కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తున్నారు, చాలా వైకుంఠపాలైపోతుంది, మళ్ళీ రాష్ట్రం ఏమైపోతుందో చాలా అప్రమత్తంగా ఉండాలి, ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి, 15 ఏళ్ళు కూటమి పార్టీ గట్టిగా నిలబడగలగాలని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కోటే గారు ఒక్క నిమిషం అండి, కోటే గారు ఒక్క నిమిషం, పట్టాభి గారు ఫైనల్ గా 1 మినిట్. ఇప్పుడు ఆయన వచ్చి ఎవ్రీ వీక్ ఒక ఇందాక మధు గారు అన్నట్టు, బాలకోట గారు అన్నట్టు 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు అన్నట్టు కాస్త నీతులు అవన్నీ చెప్పిపోతూ ఉంటారు కదా. సహజంగా ప్రభుత్వాల మీద వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి ఫర్ వేరియస్ రీజన్స్, అవి మనం ఆపినా ఆగేది కాదు, కాకపోతే అది ఏ స్థాయిలో వస్తుందనే సెకండరీ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రకమైన పరిస్థితి వస్తుంది కదా, ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకుంటారా? ఖచ్చితంగా